ద్వారక నుండి వచ్చిన కృష్ణుడు కృష్ణ నిర్యాణమును చెప్పుట. ధర్మరాజు ఈ విధంగా ప్రశ్నించగానే అరచేతులతో అశ్రువులు తుడుచుకుంటూ గద్గద కంఠంతో పెన్నిధిని పోగొట్టుకున్న పేదవాని మాదిరిగా వేడివేడి నిట్టూర్పులు విడుస్తూ అర్జునుడు అన్నగారితో ఈ విధంగా అంటున్నాడు. మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడు, మన విభుడు, గురుడు, దేవరా, మనలను దిగనాడి చనియే మనుజాధీశా. ఓ మానవేశ్వరా, ఏమని చెప్పేదయ్యా? మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుడు, మన బంధువు, మన ప్రభువు, మన గురువు, మన దైవము అయినటువంటి వాసుదేవుడు మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. శత్రురాజులందరూ కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన తిరిగే మత్స్యయంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాల రాజపుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయుని కటాక్షం వల్లనే కదా. యుద్ధంలో అనేకులతో కలిసి ఇంద్రుడు ఎదురైనా గెలిచి ఖాండవవనాన్ని అగ్నిదేవునికి అర్పిస్తే ఆయన గాంధీవాన్ని ఇచ్చాడు కదా. అది శ్రీకృష్ణుని దయవల్లనే కదా. నానా దిశలలోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాశులను కైవసం చేసుకున్నది, మయసభను అందుకున్నది, రాజసూయ యాగం నిర్వర్తించింది నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిలిచినందువలనే కదా. రాజసూయ మహాయజ్ఞంలో అభిషేకపూతమైన నీ లాలి కొప్పు పట్టి లాగి ఈడ్చుకుని వచ్చి నిండు సభలో నీ శత్రువులు అవమానించినప్పుడు ఆ సతి ఆక్రోశించగా ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి నీ శత్రుకాంతల శిరోజ వైభవాన్ని, వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చినది ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణుడే కదా. వైరుల్ కట్టిన పుట్టముల్ విడువంగా వారింపన్ ఆ వల్లభుల్ రారు ఈవేళ ఉపేక్ష చేయదగవే రావే నివారింపవే లేరే త్రాతలు కృష్ణయంచు సభలోలినాంగియై కుయిడన్ కారుణ్యంబున భూరి వస్త్ర కలితంగా చేయడే ద్రౌపదిన్. ఆనాటి మహాసభలో క్రూరాత్ములైన కౌరవులు చీరలు విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు, ఇక నీవే నన్ను రక్షించాలి, రావే రక్షించవే అని పాంచాలి లజ్జాసంకుచితాంగి అయి ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు కదా. దుర్వాసుడొక